శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. భారతీయ జనతా పార్టీ దక్షిణ భారతదేశంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి దక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రభావాన్ని చాటుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలను ప్రారంభించింది. మొన్నటి వరకు పశ్చిమ బెంగాల్ సహా ఉత్తర, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాలను ఇప్పుడు దక్షిణ భారతంలోని రాష్ట్రాల్లో అమలు చేసేందుకు పక్కా ప్రణాళికను రచిస్తోంది. క్షేత్రస్థాయిలో కాషాయ నెట్వర్క్ నిర్మాణం, బూత్ స్థాయిలో పోల్ మేనేజ్మెంట్, వీటికి అనుబంధంగా జాతీయవాదం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రచారం, ఇవి ప్రత్యర్థిని నేరుగా ఢీకొనడం సాధ్యమైన పరిస్థితుల్లో బీజేపీ అధిష్టానం అనుసరించిన వ్యూహం. ఇక ప్రాంతీయ పార్టీ ప్రభావం బలంగా ఉన్న రాష్ట్రాల్లో మరో వ్యూహాన్ని కూడా బీజేపీ అనుసరిస్తూ వస్తోంది. బలమైన శక్తులతో వ్యూహాత్మక పొత్తులు పెట్టుకోవడం లేదా వారిని బలహీనపరచడం, తద్వారా తన దారికి తెచ్చుకోవడం ఇందులో ఒక భాగం. ఇప్పటి వరకు హిందీ బెల్ట్ రాష్ట్రాల్లో పై రెండు వ్యూహాలను పక్కాగా అమలు చేస్తూ వస్తున్న బీజేపీ ఇవే వ్యూహాలను ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనూ అమలు చేయాలని డిసైడ్ అయింది. వాస్తవానికి రెండో వ్యూహం ఏపీలో 2014 నుంచి కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడు మొదటి వ్యూహాన్ని కూడా మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో అప్లై చేసేందుకు సిద్ధమవుతోంది బీజేపీ హైకమాండ్. బీజేపీ అత్యంత ఆశాజనకంగా చూస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఒకప్పుడు కేవలం ఒక్క సీటున్న స్థాయి నుంచి గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ షేర్ను 14% పైగా పెంచుకోవడమే కాకుండా తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 8 లోక్సభ స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్కు సమానంగా నిలిచింది. ఇక్కడ దాదాపు 35% ఓట్ షేర్ను సాధించడం ద్వారా తామే ప్రత్యామ్నాయమని బీజేపీ నిరూపించుకుంది. బీఆర్ఎస్ బలహీనపడటంతో క్షేత్రస్థాయిలో ఆ స్పేస్ను బీజేపీ వేగంగా అందిపుచ్చుకునే ప్రయత్నాలు జోరుగా మొదలుపెట్టింది. కాస్త కష్టపడితే తెలంగాణలో అధికారం సులభమేనన్న ఆలోచనలో ప్రస్తుతం బీజేపీ అధిష్టానంలో కనిపిస్తోంది. ఇందులో భాగంగానే జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పాటు తెలంగాణలో షెడ్యూల్ పెట్టుకున్నారు. ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలంటే ముందుగా కార్యకర్తల్లో ఉన్న నైరాస్యం, నాయకుల్లో ఉన్న గ్రూపిజం పోగొట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకే బూత్ లెవెల్ కార్యకర్తలతో వరుస సమావేశాలు పెట్టి జోష్ నింపే ప్రయత్నం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రజా పోరాటాలు చేయాలని నాయకులు, కార్యకర్తలకు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. పనిలో పనిగా ముఖ్య నాయకులకు తమలోని విభేదాలను పక్కన పెట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కలిసి పని చేయాలని క్లాస్ పీకినట్లుగా తెలుస్తోంది. आज देश का एक प्रांत धीरे धीरे भाजपामय हो रहा है, भगवामय हो रहा है मित्रों। इसलिए वो दिन दूर नहीं जब तेलंगाना में भी पूरा भगवा का वातावरण होगा और भारतीय जनता पार्टी का कमल खिलेगा मित्रों। आने वाले समय में भाजपा कार्यकर्ता सड़क पर संघर्ष करके यहाँ की सरकार को उखाड़ फेंकने के लिए तैयार खड़ा है मित्रों। मैं मानता हूं एक समय हम लोगों ने जिस सरकार को उखाड़ फेंकने के लिए पूरे संघर्ष किया, उसका फायदा कांग्रेस के लोगों ने जरूर लिया है मित्रों। लेकिन ये कांग्रेस वही कांग्रेस है जो इस देश की मिट्टी से हमेशा सौदा करती है, इस देश के लोगों के सौदा करती है। मैं मानता हूं कि इस कांग्रेस को भी उखाड़ फेंकने का दम अगर किसी में है तो भारतीय जनता पार्टी के कार्यकर्ताओं में है मित्रों। మరోవైపు ఏపీలో బీజేపీ వ్యూహం భిన్నమైంది. ఒంటరిగా వెళ్తే ఓట్ షేర్ తక్కువగా ఉన్నప్పటికీ అధికార టీడీపీ, జనసేన కూటమితో చేతులు కలిపి సంచలన విజయం సాధించింది. కూటమిలో భాగంగా పోటీ చేసిన స్థానాల్లో దాదాపు 100% స్ట్రైక్ రేట్తో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. అధికారంలో భాగస్వామిగా ఉంటూ రాష్ట్రంలో క్రమంగా పార్టీ పునాదులను విస్తరించుకునే దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకు వెళుతోంది. జగన్ రూపంలోని బీజేపీకి బయట నుంచి మిత్రుడు రెడీగా ఉన్నారు. రేపు ఏపీలో ఎలాంటి ఫలితాలు వచ్చినా ఉన్న ఎంపీలంతా తమ వారేనన్న ధీమా బీజేపీ హైకమాండ్లో కనిపిస్తోంది. దక్షిణాదిలో బీజేపీకి మొదటి నుంచి ఉన్న ఏకైక బలమైన కోట కర్ణాటక. నిజానికి కర్ణాటక భారతీయ జనతా పార్టీకి గేట్వే. ఇక్కడ యడియూరప్ప నాయకత్వం, లింగాయత్ సామాజిక వర్గ మద్దతు, జేడీఎస్తో పొత్తు ఆ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్లు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని పొందిన ఏడాది కాలంలోనే జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ కూటమి మెజారిటీ సీట్లు సాధించి తన పట్టును నిలుపుకుంది. కర్ణాటకలో బీజేపీ ఓట్ షేర్ సుమారు 44 నుంచి 46% వరకు స్థిరంగా కొనసాగుతోంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే సిద్ధాంతపరంగా బీజేపీని తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెడుతున్న ఏకైక రాష్ట్రం. ఇక్కడ పాగా వేసేందుకు అన్నామలై నాయకత్వంలో బీజేపీ అగ్రెసివ్ పాలిటిక్స్ చేసింది. సీట్లు తక్కువగా వచ్చినప్పటికీ ఓట్ షేర్ను భారీగానే పెంచుకుంది. అయితే ఇటీవలి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు అన్నామలై పార్టీని వీడటం బీజేపీకి మైనస్ అనే చెప్పాలి.
ఇక ఇండియా కూటమిలో నుంచి బయటకు వచ్చిన డిఎంకే అధినేత స్టాలిన్ ను మచ్చిక చేసుకునేందుకు బీజేపీ నేతలు స్కెచ్ వేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే 2029 నాటికి బీజేపీకి మంచి ఫలితాలు రావచ్చనే కామెంట్స్ రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. మరోవైపు కేరళలో భారతీయ జనతా పార్టీ రాజకీయ పరిస్థితులు ఇటీవలి కాలంలో మెరుగుపడుతున్నాయి. సాంప్రదాయకంగా అక్కడి ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ప్రధాన పోటీ ఉండేది. కానీ గత 5 ఏళ్ల కాలంలో బీజేపీ తన ఉనికిని పెంచుకుంటూ వస్తోంది. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ త్రిశూర్ నుండి సురేష్ గోపి విజయం సాధించడంతో కేరళలో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి 3 స్థానాలను గెలుచుకుంది. ఇది పార్టీ శ్రేణుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. అక్కడి క్రైస్తవ వర్గాలను, ఇతర సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ నాయకత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది కూడా. అయితే ఉత్తరాది ఫార్ములా దక్షిణాదిలో పూర్తిగా వర్కౌట్ అవుతుందా? కాస్త ఇబ్బందికర సమాధానమే బీజేపీకి ఎదురవుతోంది. ఉత్తరాది రాష్ట్రాలతో చూసుకుంటే కొన్ని సవాళ్లు ఆ పార్టీ ముందున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న బలమైన ప్రాంతీయ అస్తిత్వం, భాషా సెంటిమెంట్లు, ద్రవిడ సిద్ధాంతాలు బీజేపీ హిందుత్వ కేంద్రీకృత రాజకీయాలకు పెద్ద అడ్డంకులని చెప్పాలి. కానీ పట్టుదలకు మారుపేరైన అమిత్ షా వ్యూహాలు, ప్రధాని మోదీ ఇమేజ్ సాయంతో ఓట్ షేర్ను సీట్లుగా మార్చుకునే పనిలో బీజేపీ స్పీడ్ పెంచింది. తూర్పున ఒడిశాను లొంగదీసుకున్నట్లు రేపు దక్షిణాది కోటలను కూడా కమలనాథులు బద్దలు కొడతారా లేదా ప్రాంతీయ పార్టీలను తట్టుకొని నిలబడతాయా అనేది కాలమే నిర్ణయించాలి.